రైట్గా కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రజల పక్షాన ఉన్నారని చెప్పుకుంటూ గౌరవనీయులు మా కేటీ రామారావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కమలాకర్ అన్న గారికి ధన్యవాదాలు. ఒక చిన్న సందేశం ఇవ్వాల్సినాను. ఇప్పుడే మన కరీంనగర్లో జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో మన జెడ్పీటీసీలు అందరూ కూడా బేషరతుగా మేడాలను వెంటనే రిపేర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేసి ధర్నా చేసి బైకాట్ చేసి ఇక్కడ రాబోతుంది కాబట్టి ఒకసారి పెద్ద ఎత్తున చప్పలు కొట్టాలి మన జెడ్పీటీ సభ్యులందరూ కూడా. ఈరోజు మొత్తం జిల్లా పరిషత్ బహిష్కరించి ఇక్కడ అందరూ జెడ్పీటీ రాబోతున్నారు. మరి ఇప్పుడు మాజీ శాసనసభ్యులు మన తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకులు రస్మై బాలకృష్ణ గారిని మాట్లాడవచ్చుగా కోరుతున్నాం. జై తెలంగాణ. ఈనాటి కథనబేరి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి గౌరవ పార్టీ అధ్యక్షులు జీవన్న గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకులు, తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వారి అన్న కేటీఆర్ అన్న గారికి, గంగులన్న గారికి, వినోద్ అన్న గారికి, కౌశిక్ అన్న గారికి, వేదిక మీద ఉన్న సునీల్ అన్న గారికి, రవిశంకర్ గారికి, గౌరవ చైర్మన్లకు, మేయర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు అందరికీ, కార్యకర్తలు అందరికీ పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే బాగా మంది ఉన్నారు. ఈ మధ్యన మందిని చూస్తే భయం అవుతున్నది నాకు. ఎందుకంటే గిట్ల చూసి ఆగమైపోయినా నేను. కాబట్టి మంది బాగా ఉన్న దగ్గర కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలని నేర్చుకున్నాను నేను. చాలా సంతోషం. ఎంత సంతోషం వేస్తుందంటే వాస్తవంగా చాలా తక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ బలము బలగం ఎట్లా ఉంటుందో మళ్ళీ కథన బేరీ సమాహిత సమావేశానికి మళ్ళీ మీరు బలాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే నాకు నిన్న మొన్న చూస్తా ఉన్నా, ఒక ఆయన తొండి సంజయ్, అబద్ధాల సంజయ్, ప్రజలకు సంజాయిషి ఇవ్వాల్సింది అడుగుతా ఉంటే సంజాయిషి ఇవ్వాల్సింది మానుకుంటూ ఒక ప్రజాయాత్ర చేస్తూ ఉన్నాడు. నేను అనుకుంటున్నా అది ప్రజాయాత్ర చెప్పుకుంటూ రామదండు కదిలింది అంటున్నాడు. కానీ అక్కడ కదులుతున్నది రామదండు కాదు, రావణదండు. రామదండు అంతా ఇక్కడ ఉన్నది, ఇక రామదండు కదులుతుంది. వినోదన్న వెనుక రామదండు కదులుతుంది అన్నదానికి నిదర్శనమే ఇవాళ ఇంతమంది కదిలొచ్చిన దానికి మన కళ్ళ ముందట కనబడతా ఉన్నది. మరి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి అందరూ ఓడిపోయినా పర్వాలేదు, కానీ అందరూ ఓడతారో గెలుస్తారో తెలియదు, రసమైన మాత్రం గ్యారంటీ గెలుస్తాడే అన్నారు నన్ను చాలా మంది. వాస్తవంగా నువ్వు గెలవకుంటే ఎవడు గెలవకుండా అన్నారు. కానీ గెలుస్తాడు అన్నటువంటి అత్యాశ మనలో ఓటమికి దారితీసిన విషయాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కానీ ఓటమి తర్వాత గెలుపు విలువ ఎట్లా ఉంటుందో ఇవాళ మీ అందరిని చూస్తే నాకు తెలుస్తూ ఉన్నది. ఓటమి తర్వాత గెలుపు విలువ ఎట్లా ఉంటుందో ఇలా మన కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. కాబట్టి గెలుపు విలువ ఎలాంటి అవసరమో ఇలా గెలవాల్సినటువంటి అవసరం ఎందుకున్నదో మనందరూ కూడా కనబడతా ఉన్నది. కాబట్టి రెండు విషయాలు మాత్రమే నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులారా. దయచేసి మనలో మనము గ్రామాలల్లో ఇలా చర్చ పెట్టుకోవాల్సినటువంటి ఉన్నది. చర్చ అవసరం లేదే. మైక్ గురించి నాకు కొంచెం చెప్తున్నాం, అవసరం లేదే, సరిపోతుంది. రెండే విషయాలు ఎక్కువ దాకా నగరాలు ఏం నడవై నాకు కూడా తెలుసు. రెండు విషయాలు మీకు చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నా. వినపడుతుంది కదనే? ఓకే. మరి అయితే ఒక రెండే విషయాలు మీతో నేను గుర్తుగా తలుచుకున్నా. దయచేసి మిత్రులారా, మనలో ఉన్నటువంటి అభద్రత నుంచి మనం బయటకు రావాలి దయచేసి. ఎందుకంటే నిన్న మొన్న చాలా గ్రామాలలో కలిసినప్పుడు అన్న ఖచ్చితంగా మనం గెలుస్తామంటావా, ఖచ్చితంగా మళ్ళీ వినోదన్న గెలుస్తాడా అన్నటువంటి ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఎప్పుడు కానీ చర్చ అనేది ఖచ్చితంగా గెలుస్తాడు అన్న చర్చ మాత్రమే జరగాల గ్రామాల తప్ప ఎలాంటి అభద్రత కానీ ఎలాంటి ఇతరత్ర విషయాలను కానీ మనం దయచేసి ఎక్కడ కూడా చర్చకు పెట్టద్దు. 100% వినోదన్న గెలుస్తూ ఉన్నాడు. ఆ గెలుపు ఎట్లా నేను ఎందుకనంటే నేను పొత్తూరు వెళ్ళినా, నిజంగా నర్సకపేట నుంచి అట్లా వస్తూ ఉంటే గాలిపల్లి వాగు దగ్గర ఒక రైతు కూర్చున్నాడు. నన్ను చూడంగానే ఆపిండు. బాగున్నావా సార్ అన్నాడు.
అరే ఎట్లా బాగుంటేనే బాగలేకుండా చేతివా నేను గాదానికి బాధపడతావా సారు అన్నాడు. మరి ఏందకి ఎర్రని ఎండలకి ఒడ్డు మీద కూర్చున్నాం అంటే ఏం చేయమంటావు సార్? ఒకడేమో కాళేశ్వరం కొట్టుకపోయింది అంటుండు, ఒకడేమో మునిగిపోయింది అంటున్నాడు. కానీ కొట్టుకపోవడో మునిగిపోవడం మాకు తెలియదు సార్. కేసీఆర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చాడు సార్ ఎట్లన్నా చేసి అని చెప్పేసి ఇలా ప్రజలు చర్చ పెట్టుకుంటా ఉన్నారు. ఇది వాస్తవంగా నేను చెప్పిన మాట కాదు. ఇవాళ అక్కడ పేపర్లో కూడా వచ్చినది. ఎక్కడికక్కడ చర్చ పెట్టుకుంటున్నారు. ఏదైతే పోగొట్టుకున్నామో అది దక్కించుకోవాలన్నటువంటి ఆలోచనలో కూడా ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఆ ఆలోచన పదవి పెట్టినాం అనుకో ఖచ్చితంగా వినోదన్న 2 లక్షల మెజార్టీతో 100కు 100% మన గెలవబోతున్నాడు. దయచేసి మనం చేయాల్సిందల్లా ఒక్కటే, దయచేసి ఏ గ్రామానికి ఆ గ్రామానికి మనం సైనికులాగా పనిచేయాల్సుకున్నటువంటి అవసరం ఉన్నది. ఏమున్నదే 300 అయితే అటు ఇటు కానీ అది లెక్కగా లేదు. పొద్దస్తమానం ఈయనకు మనకే పోటీ అన్నారు. కానీ మనకే పోటీ తప్ప ఆయనకు మనకు పోటీ అనే ప్రస్తావన కూడా ఎక్కడ కూడా చర్చ కూడా పెట్టద్దన్న విషయాన్ని దయచేసి మీ అందరూ కూడా నేను ప్రస్తావన చేస్తా ఉన్నా. ఇలా రైతులు ఇలా దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో మొగలికి ముఖం పెట్టి ఇదే కరీంనగర్ గడ్డ మీద సేలల్లో నీళ్లు లేవు, సిలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. మొగులుకు ముఖం పెట్టి వానకాలంలో కూడా ముఖం పెట్టి వానమ్మ ఒక్కసారి తడిసి రావా అని చెప్పేసి కన్నీళ్ల పాటలు పాడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలోనే కాలానికి అవసరం లేనటువంటి నీళ్లు సృష్టించినటువంటి కేసీఆర్ గారు ఇవల్ల మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే రావద్దు పోగొట్టుకొని మనం సాధించుకున్నామో తిరిగి అవే పాటలు పాడుకుంటా ఉన్నాం. రామన్న నేను నిజంగా చెప్తా ఉన్నా, అసలు ఏ తెలంగాణ కోసమైతే తనలాడినమో ఇలా గవ్వే కదా నీళ్ళ కోసం మళ్ళా తనలాట మొదలైంది కదా. ఇలా మళ్ళా కరెంటు దొంగలు వచ్చే కరెంటుతో వ్యవసాయం ఎట్లా చేద్దు, కాలిపోయిన మోటార్ ఎత్తుక పట్నం ఎట్లా పోద్దు, గవ్వే పాటలు మళ్ళీ వస్తున్నాయి, ఉరికెత్తున్నాయి. మార్పు అంటే కరెక్ట్ చేస్తున్నారు వీళ్ళ కడుపులు చల్లకుండా. కాంగ్రెస్ కరెక్ట్ మార్పు చేసిండు కదా, నీళ్ళని లేకుండా చేసిండు, ఇది మార్పు కాదా? కరెంటు లేకుండా చేసిండు, ఇది మార్పు కాదా? వాని మార్పులో వాడు కరెక్ట్నే ఉన్నాడు. కానీ మార్పులోనే మారిపోయింది మాత్రం మనమే. దయచేసి ప్రజలే మారిపోయినారు. ఎందుకంటే దీని గురించి మనం చర్చ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ అబద్ధాల మీద ఇవాళ ఎక్కడైతే ప్రజలు ప్రశ్నిస్తారో, ఎక్కడైతే అబద్ధాల గ్యారంటీలను అడుగుతారో అని చెప్పేసి పొద్దస్తమానం ఇవాళ బండి సంజయ్కి నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు ఏ పక్షంలో ఉన్నావా? కాంగ్రెస్ పక్షంలో ఉన్నావా? కాంగ్రెస్ మద్దతుదారులుగా పోటీ చేస్తా ఉన్నావా? మీరు ఉమ్మడిగా పోటీ చేస్తున్నారో నువ్వు తెలవాలి. నిజంగా నువ్వు గనక కాంగ్రెస్తో నీకు సంబంధము లేదు అని అనుకున్నప్పుడు రేపు మా బెజ్జంకి మానకొండూరు కూడా వస్తా ఉన్నాడు, నిన్న మొన్న వస్తా ఉన్నారు. నువ్వేం మాట్లాడాలయ్యా? ఎండిపోయిన పంటల గురించి మాట్లాడు, కాలిపోయిన కరెంటు మోటార్ల గురించి మాట్లాడు, ఇస్తానన్న రైతు బంధు ఎందుకు ఇయ్యలేదో మాట్లాడాలి తప్ప ఇవన్నీ ఇడిచిపెట్టి కేసీఆర్ను తిట్టాలి, కేటీఆర్ను తిట్టాలి అంటే నువ్వెవరి వైపు నిలబడ్డావు, నువ్వెవరిని ప్రశ్నిస్తా ఉన్నావు అనేది దానిలోనే మనకు అర్థం తెలిసిపోయింది కదా. చూసినావు కదా, చోటాబాయ్ బడాబాయ్, నీది తినాలే నాది తినాలే, మన ఇద్దరిది తినాలే. ఇలా గది నడుస్తా ఉన్నది. దయచేసి ఈ విషయాలను కూడా ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రతి కార్యకర్తకు ఉన్నది. కాంగ్రెస్ వేరు కాదు, బీజేపీ వేరు కాదు, ఇద్దరు ఒక్కటయ్యి అభివృద్ధి చెందిన తెలంగాణను అణగదొక్కాలే, ఆగం చేయాలన్నటువంటి ఆలోచనతోని మొదలవుతున్న 2 పార్టీలు అన్న విషయాన్ని దయచేసి మనం గుర్తు చేసుకోవాలి. అసలు వినోద్ అన్నటువంటి మనిషి దొరుకుతాడా? నేను మీ అందరిని అడుగుతా ఉన్నా సూటిగా. దయచేసి ఇప్పటి కూడా నేను చెప్తా ఉన్నా, వినోద్ అన్నటువంటి మనిషి ఎక్కడన్నా దొరుకుతాడా? మరి గట్టిగా దొరుకుతాడా? దొరకడాన్ని వాళ్ళు అందరి చేతులు ఎత్తితే సాపకురు అన్న, పిడికిల్లే వినోదన్న అంటే పిడికిలి. దయచేసి మరి ఇట్లాంటి వినోదన్న అవసరం అనేది గెలుపు ఆయన కోసం కాదు, గెలుపు మన కోసం అన్న. నేను మా మానకొండూరులకు చేతులెత్తి చెప్తా ఉన్నా, దయచేసి చెప్తా ఉన్నా, ఇక నాతోనేం కాదే. ఎమ్మెల్యే అయిన వినోదాననే, ఎంపీ అయిన వినోదాననే, మీ అందరికీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇక మీరు మాత్రం నా మీద ఆశలు పెట్టుకోకురి, నాతో కాదు. ఎందుకంటే నా మీద ఆశ పెట్టుకోవాలంటే మరి నా ఆశ, నా శ్వాస మరి వినోదన్న ఎంపీ కావాలి. మరి అది కూడా మీరు గుర్తుపెట్టుకోరు. దయచేసి చెప్తా ఉన్నా, ఎవరిని పట్టుకొని పోవాలి, ఎవరితో కొట్టాడమంటారు. నన్ను ఏమిచ్చిర్రు? ఉన్నదంతా తీసుకొని ఉత్తలు కూర్చున్న పెడితే నాకు ఒక ఆయుధం కావాలి కదా. ఇలా అబద్ధాల మీద ప్రశ్నించడానికి కోసము, కార్యకర్తలను కాపాడుకోవడానికి కోసము కంటి రెప్ప లాంటి ఒక కంటి రెప్ప కావాలంటే వినోదన్న కావాలి కదా.
దయచేసి మనం ఆలోచన చేసుకుందాం. మనం మంచిగా ఉన్నాం, దయచేసి ఎలా మంచిగా ఉన్నాం మనం. ఏదైతే నిజంగా చెప్తా ఉన్నా, ఓడిపోయినందుకు బాధ కలిగిన ఒక రకంగా సంతోషం ఉన్నదే. ఎందుకనంటే నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో నా గురించి నాకు తెలియలే. ఓడిపోయిన తర్వాత మాత్రం అబ్బా కొడుక ఎంత చక్కని కొడుకు బిడ్డ, నీ అసంటి మంచి దొరుకుతాడా, నీ అసంటి మంచి దొరుకుతాడా అంటాడు. అంటే ఒక ఓటమి తర్వాత మనం చేసిన పని గుర్తుకొస్తా ఉంటుంది. వినోదాన్న గురించి కూడా గట్లనే చర్చ జరుగుతున్నది. నిజంగా నాన్న నువ్వు గెలుస్తావే, రసమై మాట్లాడినంటే 100% గెలుస్తావు, నిజంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే మొదటిసారి రెండోసారి కూడా వినోదాన్న కోసం మనం మాట్లాడిన, కానీ ఎందుకో ఇప్పుడు కావాలంటారు వినోదాన్నను. నేను ఈ వారం 10 రోజుల నుంచి చూస్తా ఉన్నా, నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, ఏదో ముఖ స్థితి కోసమో కేటీఆర్ వచ్చింది కాబట్టి 4 డైలాగులు కొట్టడానికి కోసమో నేను చెప్పడం రసమే అనటోడు. నిజంగా చెప్తా ఉన్నా, గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏమనగా సారు ఈసారి మాత్రం వినోదాన్నకే వెయ్యాలంటున్నారు. 100% ఏమన్నా కానీ సార్ ఈసారి మాత్రం వినోదాన్నకే మనం వెయ్యాలి సార్ అంటే ఏమనుకుంటారు అంటే, కేసీఆర్ను అబద్ధాల మాటలు ఆ మాటలు మేము ఆగం చేసుకున్నాం, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్, మళ్ళీ కేసీఆర్ నిలబడాలంటే వినోదాన్ని గెలిపిస్తే కేసీఆర్కు ఆక్సిజన్ లాగా ఉంటాడు కాబట్టి తప్పకుండా వినోదానికి వేసే ఓటు కేసీఆర్కి వేసినట్టుగానే ప్రజలు భావించుకున్నారు. కాబట్టి ఇవాళ అంతటి కూడా ఈ చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా మా వైపు నుంచి మానకొండూరు నియోజకవర్గం నుంచి మా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది మొదటిసారి మాత్రం నేను చాలా మందిని చూస్తున్నాను. మానకొండూరు వాళ్ళను చాలా ఉత్సవంతో వచ్చినారు. తప్పకుండా మా వంతుగా మీ గెలుపు కోసం మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో, ఎందుకనంటే మానకొండూరు కరీంనగర్ ఆనుకొని ఉన్నారు, కానీ ఈసారి కరీంనగర్లో కూడా హైయెస్ట్ మెజార్టీ వస్తున్నది వినోదన్నకు. మీరు అది కూడా రాసి పెట్టుకోరు, నేను చెప్తున్నాను కదా. ఎందుకనంటే ఇంత అద్భుతమైనటువంటి కరీంనగర్ స్మార్ట్ సిటీని చూసిన తర్వాత కూడా వినోదన్న లాంటి వ్యక్తిని కావాలని కోరుకుంటారు తప్ప ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించరు. ఎందుకనంటే ఆయన ఎన్నడూ కూడా రాలే. వాస్తవంగా చెప్తున్నానా, బండి సంజయ్ మొదటిసారి 5 సంవత్సరాల తర్వాత పల్లెలకు అడుగుపెట్టింది మళ్ళీ ఇప్పుడే. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను మా గెలుపుగా భావించుకొని తప్పకుండా అన్న గెలుపులో మానకొండ నియోజకవర్గమే భారీ మెజార్టీ ఇచ్చిందనడానికి కోసము, ఆ మాట కోసం తప్పకుండా మేము కృషి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వినోదన్న నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రస్మయ్య గారు, ధన్యవాదాలు. మరి మన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మైనార్టీ నాయకులు జమీలుద్దీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జడ్పీ చైర్మన్ గారు దయచేసి వేదిక మీదకి రావాలి ప్లీజ్. అందరూ చప్పట్లు కొట్టండి, వాళ్ళు బైకాట్